జ్ఞాపకం చేసుకోవచ్చు. పరమందేవుడు పాత నిబంధన కాలంలో అనేక మందిని బలపరిచాడు, వారికి తోడుగా ఉన్నాడు. మరి వారు ప్రతి విషయంలో దేవుణ్ణి సంప్రదించేవారు. ఒక దావీదు మహారాజు కావచ్చు, ఇంకా చాలామంది భక్తులందరూ కూడా, మరి మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, ఇలాగా మనం చెప్పుకుంటూ వెళ్తే విశ్వాస వీరుల పట్టిక అనేది మనకి దేవుడి గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. హెబ్రీలకు రాసిన పత్రికలో మనందరికీ తెలుసు 11వ అధ్యాయంలో స్పష్టంగా మనము ఈ సంగతిని చూడగలుగుతాం. అక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునితోటి నడిచిన వారిని మనం చూడగలుగుతాం. 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడయ్యుండునని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు కనబడక పోయాను. హానోకు విషయానికి మనం వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా హానోకు దేవునికి ఇష్టడిగా జీవితాన్ని కొనసాగించేవాడు. ప్రతిదినము దేవునితోటి సంభాషిస్తూ ఆయన ముందుకు కొనసాగేవాడు. ఉదాహరణకి ఇప్పుడు మనము భౌతికంగా ఉదయాన్నే లెగవంగానే అనేక మంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు. వాకింగ్కి వెళ్తున్నప్పుడు మరి ఎవరో ఒకరు తోడు ఉండాలని ఎవరినొకరిని తోడు తీసుకొని వారితోటి మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఎవరు లేకుండా ఒంటరిగా వాకింగ్ చేస్తున్నప్పుడు పెద్ద దూరము వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అయితే పక్కన వేరే వారితో మాట్లాడుతున్నప్పుడు మరి ఎంత దూరం నడిచినా కానీ నడిచినట్లుగానే ఉండదు. అలాగనే హానోకు ప్రతిదినము కూడా దేవునితోటి నడుస్తూ ఉండేవాడు. నడవటం అంటే దేవునితోటి మాట్లాడుతూ ఉండేవాడు, దేవునితోటి సంభాషిస్తూ ఉండేవాడు. అలాగ తాను బలపరచబడుతూ ఉండేవాడు. పరమందేవుడు ప్రతి ఉదయము కూడా హానోకు కొరకు నడవటానికి ఎదురు చూసేవాడు అనమాట. ఎదురు చూసి హానోకు అలాగనే దేవుడు ఇద్దరు నడుచుకుంటూ ఎంతో దూరం ప్రయాణం చేశారు. చేసిన తర్వాత పరమందేవుడు తెలియజేశాడు, చాలా దూరం మనం వచ్చేసాము, ఇక నీవు తిరిగి ఎక్కడికి వెళ్తావులే,